ఈరోజు మేము గోదావరి తీరం మధ్యలో ఉన్నాము. ఇదంతా ఇసుక తిప్ప. ఇక్కడ కౌంచి పెట్టెలు దొరుకుతున్నాయని వచ్చాము ఇక్కడ. కనిపించి ఇవన్నీ పెట్టెలే చూడండి. అవన్నీ. అగో అక్కడ పొదలు కనిపిస్తున్నాయి కదా! అక్కడే ఎక్కువగా కౌంచి పెట్టెలు దొరుకుతున్నాయి. ఇటు సైడ్ కూడా అన్ని కౌంచి పెట్టెలు ఎక్కువ దొరుకుతున్నాయి అంటున్నారు. అందుకే ఇక్కడికి వచ్చాము. ఈరోజు మనం వాటిని పట్టుకుందాం. ఉచ్చులేసి అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఉచ్చులు తయారు చేసి పెడదాం. ఒక 1 or 2 hours తర్వాత వచ్చి అసలు పడ్డాయో లేదో చూద్దాం. వెళ్దాం అక్కడికి. వెరైటీ పెట్టెలన్నీ వెరైటీ పచ్చడి కనిపిస్తున్నాయా? ఇగో అవన్నీ కూడా సూర్యుడికేసి తిరిగి చూస్తున్నాయి పక్షులన్నీ కూడా. అవిగో మొత్తం అన్ని బయటగా చిన్న కనిపిస్తున్నాయి కదా, చాలా ఉన్నాయి ఇక్కడ పెట్టెలు. మొత్తం అన్ని కూడా ఇటువైపు చూస్తున్నాయి. సూర్యుడు ఇటు ఉన్నాడు కదా, ఇటువైపు చూస్తున్నాయి మొత్తం అన్ని. ఇప్పుడు ఉచ్చులెట్టడానికి కర్రలు కోసుకుందాం. ఇవే ఇక్కడ మనం ఉచ్చులాడతాం. ఈ కర్రలు ఉన్నాయి కదా, ఈ కర్రలకి మనతో తెచ్చుకున్నాం. ఇది చూడండి. ఇవి ఉచ్చులు వేయడానికి ఉపయోగపడుతుంది. ఈ థ్రెడ్ చాలా షార్ప్గా ఉంటుంది. ఇది ఉంది కదా ఈ థ్రెడ్, చూసారా? ఇది ఉంది కదా, కనిపిస్తుందా? ఇప్పుడు పక్షి కాలు వెళ్తే చాలా స్పీడ్గా లాక్ అయిపోతుంది. అది ఈ థ్రెడ్ అంత షార్ప్గా ఉంటుంది, చాలా స్పీడ్గా లాక్ అవుతుంది. ఇది ఇలా వదిలేస్తాం. కొన్ని మేతలాగా వేస్తాం అక్కడ మేత. అప్పుడు వచ్చి తిన్నప్పుడు లాక్ అవుతుంది. ఇలాగే ఇవన్నీ తయారు చేస్తాం. ఉచ్చులు అయితే రెడీ చేస్తాం కదా. ఇగో చూడండి, ఇవన్నీ కూడా నేను అక్కడ ఎన్ని పెడతాను. ఇటువైపు అన్ని కౌంచి పెట్టెలు ఎగురుతున్నాయి చూసారా? ఇది మనం తెచ్చుకున్న మేత. మనం ఎక్కడైతే ఉచ్చులేసామో అక్కడ కొద్దిగా చల్లుతాం. మనతో తెచ్చుకున్న మేత అది. మళ్ళీ వద్దాం 2 hours.
ఎండ కొడుతుంది కదా. మూడు మూడు పక్షులు అంటే మూడు. అదొకటి 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 ఆ చివర అక్కడ ఇంకో ఆ చివర మూడు మూడు పక్షులండి, మూడు కౌన్స్ పెట్టలండి. రారా ఇదిగో చూసావా, చెప్పానే నేను ముందర ఇక్కడ కౌన్సిపెట్లో బోల్డ్ అన్నీ ఉన్నాయి పడుతున్నాయని. ఇదిగో ఇదిగో చూసావా, మనం వేసిన ఊరు ఇదిగో ఎలా పడింది. చూడు భలే ఉంది కదా. మూడు పక్షులు అంటే మళ్ళీ వచ్చి తీద్దాం, ఇది అక్కడికి వెళ్దాం రా. ఇదిగో ఇది కూడా రెడ్ అది చూసావా, ఇది స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇది పడింది. ఇదిగో ఇదొకటి, ఇదిగో ఇదొకటి. ఇది లాగేసుకుందామని ట్రై చేసి చూడు. ఇదిగో ఇది మనం చాలా స్ట్రాంగ్గా పెట్టాం, ఇక్కడ చాలా స్ట్రాంగ్గా పెట్టాం కాబట్టి ఇది లాక్కుందామని ట్రై చేసినా ఇది రాలేదు, ఊరాడిపోయింది. మనం టోటల్గా 6 పెట్టాం, 7 పెట్టాం, మొత్తం 7 అట్లా మనకు 3 పట్టాయి. ఇదిగో ఇవన్నీ లాక్కుని వెళ్ళిపోతాం. చూసావా, ఈ ఉచ్చులు పెట్టి 3 hours అవుతుంది. 3 గంటల సేపు ఈ పొదలో ఆ పొదలో అటు సైడు అలాగే ఉన్నాం మేము, ఇటు వెళ్ళకుండా. ఇదిగో ఇచ్చుడు మూడు. చూసారా, ఇప్పుడు వీటిని చాలా హుషారుగా ఉన్నాయి. ఇది వైల్డ్ కదా, అడవిలో కదా, అందుకే చాలా హుషారుగా ఉంటాయి, ఇవి యాక్టివ్గా ఉంటాయి చాలా. ఇదిగో చూడండి, దగ్గర ఫోకస్. ఎండ అయితే చాలా గట్టిగా ఉంది, ఎండ చాలా గట్టిగా ఉంది. ఇవి ఏంటంటే చల్లదనానికి ఈ చెట్లు చోటుకు వచ్చేస్తున్నాయి మొత్తం. అలాంటప్పుడు ఇవి ఉరలేసాం కదా, మనం తిన్నాక మేత కూడా వేసాం, అందుకే తింటాకు వచ్చి ఇవి పడిపోయాయి. చూసారు కదా, కౌసుపెట్లు అయితే రెడీ చేసేసుకున్నాం. చూడండి, మసాలా అయితే రెడీ చేసుకున్నాం కదా, ఈ పిట్లకి పెట్టేద్దాం. రెడీ అయితే కదా, ఇగో ఇగో
పావు గంట ఉంచుకుందాం. ముందుగా మసాలా పట్టించాం కదా ఈ లోపల మన ఫ్రై రెడీ చేసుకుందాం. ఇట్లా రెడీ చేసుకున్నాం కదా దీనికి సెట్ చూడండి ఎలా అంటుకోండి. కాలుతాయా? మన కౌన్స్ పిట్లు అయితే కాలిపోయినాయి. చూడండి ఎంత బాగా కాలియా. ఇగో దినిపేద్దాం ఇప్పుడు. చూడండి రండి రా. కాలిపోతున్నాయి. చూసారా ఎంత బాగా కాలిందో. ఇదిగో మనం పెట్టిన మసాలా అంతా చాలా బాగా కాలింది. ఇక చూపిస్తాను ఇంకా. ఇదిగో చూసారా అవుతుందా? చూడు చాలా బాగా కాలింది. ఇదిగో వావ్ చాలా బాగుంది. బాగా కాలింది కదా. ఇదిగో వావ్ చాలా బాగుంది. ఎక్కడికక్కడ ఇరిపోతుంది. రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇవి టేస్ట్ చూద్దాం. చాలా బాగున్నాయి ఇవి. ఇప్పుడే దీంట్లోకి ఒక పక్షి దూరింది. అరే దాన్ని పట్టుకుందాం ఉండు. కంగారు పడుకో. చాలా బాగుంది చూడు. లెగ్ పీస్ లెగ్ పీస్. ఓకే థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.